హలో అందరికీ. సంవత్సరానికి ఒక మొబైల్ చేంజ్ చేశాను నేను. ఒక్కసారిగా నా మొబైల్స్ 2 కూడా మిస్ అయిన తర్వాత ఇంకా మొబైల్ చేంజ్ చేయడం అనేది మానేశాననమాట. కానీ మొబైల్‌లో అప్పుడప్పుడు చూసుకుంటుంటే కొన్ని ఫోటోస్ కలెక్షన్ ఉంటది. సూపర్‌గా ఉంటాయి కదా! ఆ మెమరీస్ అన్నీ చూస్తుంటే ఒక్కసారిగా మన లైఫ్ వెనక్కెళ్ళి మొత్తం మెమరీస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నా ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటోస్ మాత్రమే. బిఫోర్ మ్యారేజ్ ఎంతో మంచి మొబైల్స్ యూస్ చేసినా కూడా ఫొటోస్ దిగడం అనేది చాలా తక్కువగా దిగానమాట. స్టార్టింగ్‌లో మీరు చూసిన కొన్ని ఫొటోస్ మాత్రమే అవన్నీ కూడా బిఫోర్ మ్యారేజ్. అప్పుడు కోలాటం డ్రెస్ అంటే కోలాటం వేశాను. అందుకే అది హాఫ్ శారీ అనమాట. ఆ జడ అదంతా కూడా. ఆ తర్వాత మా పెద్దోడు పుట్టడం, మా ఇద్దరి ఫొటోస్ కానీ అన్నీ కూడా ఈ మొబైల్‌లో ఉన్నాయి. మేము మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్, చెన్నై అలాగే మా అత్తయ్య వాళ్ళ ఊరు కోవిడ్ టైంలో అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో గానీ, మా వదిన వాళ్ళ ఊరికెళ్ళాం అక్కడ. అలా కొన్ని కొన్ని మెమరీస్ ఆ ఫోటోసు చాలా బాగున్నాయి. ఆ కలెక్షన్ మొత్తం గూడా ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్‌గా నేను ఈ ఫోటోస్ మాత్రమే ఉంటూ ఉంటాయన్నమాట. ఇంతవరకు గూడా నేను చెన్నైలో ఉన్న ఫోటోసు. దాని తర్వాత ఇప్పుడు కోవిడ్ టైంలో ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఆ కార్‌లో దిగిన ఫోటో. ఇంకా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇవన్నీ గూడా. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ కొన్ని కలెక్షన్ అనేది. మెయిన్ వచ్చేసేసి కొన్ని హెల్త్ ఇష్యూస్ పిల్లలకి అప్పుడు చాలా వరీ అవుతూ ఉండేదాన్ని. ఆరుష్‌కి కొన్ని స్కిన్ అలర్జీస్ అంటే ఇన్సెక్ట్ బైట్ ఉంటది. ఒక దోమ కాటుకి స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతా ఉంటది. అది నాకు చాలా బాధ అనిపిచ్చేది. బట్ తర్వాత తర్వాత వాడు మొత్తం సెట్ అయిపోయాడు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఏదైనా సరే ఆ ఇన్సెక్ట్ బైట్ అనేది వాడికి దగ్గరికి రానీయకుండా చూస్తే చాలు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఉంటుంది చూసారా? మదర్‌కి అది ఒక పెద్ద టాస్క్. కంప్లీట్‌గా వాళ్ళని హెల్తీగా ఉంచాలి, యాక్టివ్‌గా ఉంచాలి అని చెప్పేసి ప్రతి మదరు చూస్తారనమాట. ఫాదర్ కనిపించరు గానీ వాళ్ళ ఆలోచనలు మొత్తం కూడా ఫ్యామిలీ గురించి, పిల్లల గురించే ఉంటూ ఉంటాయి. వాళ్ళు చాలా కష్టపడతారు. నిజం చెప్పాలంటే తల్లి కన్నా తండ్రి ఎక్కువ కష్టపడతారు. ఆ కష్టం అనేది అందరికీ కనిపించదు అంతే. ఇలా ఫొటోస్ అన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు నాకొకటి అనిపించిందనమాట. నేనేనా ఇంత అందంగా, నైస్‌గా, క్యూట్‌గా ఉన్నాను అని చెప్పేసేసి. ఇంత చబ్బీగా ఉన్నాను. ఇప్పుడు నేనైతే చాలా బక్కగా అయిపోయాను. అప్పుడేంటంటే ఇంట్లో ఉండి మా అత్తయ్య, అమ్మ మంచి ఫుడ్ పెడుతూ ఉంటే మంచిగా లావైతూ ఉన్నాననమాట. ఏ వాకింగ్ ఉండదు, జిమ్‌కెళ్ళేది లేదు, ఏముండదు. ఇంకా ఏదన్నా ఈవెంట్ ఉన్నా, లేకపోతే ఎక్కడికైనా ఎళ్తున్నా మంచిగా రెడీ అవుతూ ఉంటాను గదా! అది గూడా బాగా అనిపిస్తది. అసలకి ఇప్పుడైతే అట్లాంటియి ఉన్నప్పుడు మాత్రమే రెడీ అవుతున్నాను. ఇంక ఇంట్లోనే ఉంటాం గదా! పెద్ద అవసరం గూడా రాదు. అప్పుడొచ్చేసి ఆరుష్ ఒక్కడినే చూసుకుంటూ ఉంటున్నాను గదా! ఇప్పుడు ఆరుష్ చిన్నప్పుడే చూస్తున్న ఫోటోస్ చూస్తుంటే ఇది మా చిన్నోడే గుర్తొస్తున్నాడు. వీడు ఇప్పుడు అదే ఏజ్‌లో ఉన్నాడు కరెక్ట్‌గా. పెద్దోడికి ఫ్యామిలీ టైం చాలా ఉంది. నాయనమ్మ వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో, అత్తయ్య వాళ్ళతో అందరితో స్పెండ్ చేస్తూ వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా చిన్నోడొచ్చేసేసి మా ముగ్గురితో అయితే మంచిగా స్పెండ్ చేస్తూ ఉన్నాడనమాట ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ చెన్నైలో కాలేజ్ చేసిన తర్వాత 2 ½ ఇయర్స్ వరకు గూడా నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. కంప్లీట్‌గా గూడా. నాకైతే ఆ డేస్ నేను మర్చిపోలేను. అత్తయ్య వాళ్ళ మేడ మీదైతే నాకు ఆ వాతావరణం అదంతా చాలా నచ్చుతది. అదొచ్చేసి కొంచెం పల్లెటూరు. ఆ పల్లెటూరు వాతావరణాన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆ గాలి, ఆ చెట్లు, ఆ ఇల్లులు నాకైతే సూపర్‌గా నచ్చింది. ఏ హడావుడి ఉండదు, పొల్యూషన్ ఉండదు. అంత ప్రశాంతంగా ఉంటదనమాట. అంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక్కసారి ఎంజాయ్ చేయడం, ఒక్కసారి స్పెండ్ చేయడం గూడా ఒక అదృష్టమే. నిజం చెప్పాలంటే నేనైతే కంప్లీట్‌గా నిజంగా బ్లెస్డ్ కిడ్‌నే. ఎందుకంటే మంచి అత్తయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అసలు అక్క వాళ్ళతో గానీ ఎవ్వరితో మంచిగా చూసుకుంటారనమాట నన్ను. చాలా బాగా కేర్ తీసుకుంటూ ఉంటారు. హస్బెండ్, పిల్లల గురించయితే చెప్పే పనే లేదు. ఇంకా వాళ్ళే ప్రతి ఒక్కళ్ళకి గూడా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే వాళ్ళకన్నీ. చూస్తున్నారు గదా! ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి అనమాట. అంటే అందుకే నేను పెద్దోడికి ఆరుష్ అని, చిన్నోడికి అద్విత్ అని పెట్టాను. అభయ ఆంజనేయ స్వామి అని రావాలి అని చెప్పేసేసి. ఈ ఫోటోస్ మొత్తం వరుస చూసుకున్నట్టయితే నా బిఫోర్ మ్యారేజ్ ఫోటోస్ నుంచి స్టార్ట్ అయ్యి, ఈ మొబైల్ తీసుకున్నప్పుడు ఏవైతే ఫోటోస్ ఉన్నాయో అంటే కొన్నైతే హైదరాబాద్ ఉన్నాయి. దాని తర్వాత చెన్నైలో కంప్లీట్‌గా మేము చెన్నైలో ఉన్నప్పుడు ఈ మొబైల్ తీసుకున్నాను. నేను చెన్నైలో ఉన్న కలెక్షను, దాని తర్వాత కోవిడ్ టైంలో ఇంటికి రావడం, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని నేనేంటంటే 1 మంత్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో అలా మూవ్ అవుతూ ఉండేదాన్ని. సో, అలాంటి టైంలో ఉన్న కొన్ని కలెక్షన్ వచ్చేసి తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు, దాని తర్వాత వదిన వాళ్ళ ఇంట్లో ఫోటోస్ అనమాట ఇవన్నీ గూడా. కంప్లీట్ వరస అనమాట. నేను ఏవి కూడా మధ్యలో ఇవి ఫస్ట్‌లో మార్చడం, ఫస్ట్‌లో ఎనక మార్చడం అలా చేయలేదు. సో, నాకు ఈ వరస లైన్ చూసుకుంటూ ఉంటే కంప్లీట్‌గా గుర్తుకొస్తున్నాయనమాట. ఓకే. నేను ఈ టైంలో గురిజాల్లో ఉన్నాను. దాని తర్వాత ఇట్లా ఫంక్షన్ జరిగింది.
తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ తిరునాళ్ళ ఇక్కడ ఇట్లా జరిగింది అని అన్నీ గుర్తుకొస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా! వీటిలో కొన్ని ఫోటోస్ వచ్చేసి ఇంట్లో దిగిన ఫోటోస్‌లో ఇంకా కంప్లీట్ నైటీ మీదనే ఉంటాము. ఏదన్నా రెడీ అయితే తప్పనిచ్చి మనం మంచి డ్రెస్సులు, శారీస్ అవన్నీ కూడా ఇద్దరు పిల్లలతో ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తామండి? ఇంట్లో పనంతా చేయగలుగుతామా? కిచెన్‌లో ఉండి పట్టు చీర కట్టుకొని అన్ని నగలేసుకొని అయితే చేయలేము కదా! ఇంకా ఆడోళ్ళకి తప్పదు. ఫ్రీగా ఉండాలి అంటే ఆ నైట్ డ్రెస్సులు, నైటీలు ఇంక ఇవన్నీ ఇంకా పని చేసుకోవడం, ఇంక ఇంట్లో నుంచి బయటికెళ్తున్నామంటే మంచిగా రెడీ అవ్వడం, ఇవన్నీ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడదానికి కామన్. తర్వాత ఆరుష్ బర్త్‌డే. ఆరుష్ బర్త్‌డే రోజు నాకైతే అసలకి ఫుల్ హ్యాపీ. ఆరుష్ చాలా హెల్తీగా ఉన్నాడు. దాని తర్వాత ఇంకా స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయిపోయి అప్పుడు నేను చాలా సఫర్ అయిపోయాను. మంచి మంచి ఫోటోస్ కలెక్షన్ అయితే వచ్చింది. శ్రీను ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడనమాట. ఈ బర్త్‌డేస్ కానీ లేకపోతే ఇంకేమన్నా అవసరం ఉండి నాకు ఏదన్నా కావాలి అన్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. చాలా విషయాలు అంతా ఎంక్వైరీ చేసి ఇంకా పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి మా అందరికీ రిజల్ట్ అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. బట్ వీళ్ళకైతే పర్ఫెక్ట్‌గా ఉండాలి అన్నీ కూడా అని చెప్పేసి బాగా చూస్తాడు. కోర్స్ ఆల్మోస్ట్ అన్ని టైంలో అవన్నీ వర్కౌట్ అవ్వకపోయినా కొన్నైనా అంత ఎంక్వైరీ చేసి అంత చేసినప్పుడు మనకి మంచిగానే జరుగుతుంది కదా! కొన్నైతే బెడ్స్ కొడుతూనే ఉంటాయి. అవి కూడా అందరికీ కామన్ జరుగుతూనే ఉంటాయి అవి. అన్నీ ఏంటంటే ఎక్కువ లైఫ్‌లో పర్సనల్‌గా తీసుకోకూడదు. మనం ఎక్కడిదక్కడ వదిలేసేయాలి. ఇంకా ఇది వచ్చేసి బైక్ మీద మేము ఇండియాలో ఉన్నప్పుడు కంప్లీట్‌గా స్కూటీనే యూజ్ చేసాము. కార్ అనేది తీసుకోలేదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంక కంప్లీట్ కారే అనమాట. బేసిక్‌గా నాకు డ్రైవింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ పర్సనల్‌గా. స్విమ్మింగ్ అని, డ్రైవింగ్ అని చాలా అంటే చాలా ఇంట్రెస్టు. అది స్కూటీ అయినా సరే, కార్ అయినా సరే. ఇంకా బైక్ కూడా నేర్చుకున్నాను. చెన్నైలో ఉన్నప్పుడు ఆ బైక్ కూడా డ్రైవ్ చేశాను. ఒక వీడియో ఉండాలి. బట్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. పిక్స్ అన్నీ కూడా ర్యాండమ్‌గా ఉన్న మొబైల్‌లో కొన్ని పిక్స్ అనమాట. వీటిలో ఎక్కువగా నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోస్ అయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు చూడండి ఎంత లావున్నానో. ఇండియాలో మా చిన్నక్క ఉంటారు. అమెరికాలో మా పెద్దక్క ఉంటారనమాట. నేను ఇండియాలో ఉన్నన్ని డేస్ నేను చెన్నైలో ఉన్నప్పుడు మా చిన్నక్క వాళ్ళు కూడా చెన్నైలో ఉన్నారు. అలాగే కోవిడ్ టైంలో ఇద్దరం కూడా ఇట్లా రావడం జరిగింది అమ్మ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి. సో, ఆ టైంలో మేము మంచి టైం స్పెండ్ చేసాము. అసలకి చాలా జోవియల్‌గా చాలా సరదాగా ఉండేవాళ్ళం. మంచి మంచి గేమ్స్ ఆడుకుంటూ మంచి టైం అయితే మేము స్పెండ్ చేసాము. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తది. మా సిస్టర్ కూడా చాలా ప్రేమగా ఉంటారు. అసలు ఇంకా ఆరుష్ అంటే ఎంత ఇష్టమో కానీ ఆరుష్ మాత్రం కావాలని ఆ టైంలో వాడికి ఏం తెలియదు కదా! చిన్నతనం కదా! అందరినీ కదిలిస్తూ ఉంటాడనమాట. అందరినీ కొట్టడం, టెస్ట్ చేస్తాడు. వాడి మీద ఎవరైనా అరిచారా ఇంకా వాడి జోలు ఎళ్ళరనమాట. అదే వాడిని ఎవ్వరు ఏమనలేదనుకో వాడు కొట్టినా, తిట్టినా ఇంకా వాళ్ళని కదిలిస్తా ఉంటాడు కావాలని. మా చిన్నక్కేమో చాలా మంచిది. తన దగ్గరికెళ్ళి గిచ్చడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. తను ఏమీ అందు అని చెప్పేసేసి. ఒకరోజు నేను కావాలని వాడి చేతులు, కాళ్ళు కట్టేసేసి ఇంగిప్పుడు కొట్టరా అని చెప్పి చేస్తూ ఉండేదాన్ననమాట. వాడు ఏం చేయాలో అర్థం గాక కాలుతో తన్నడం, ఇదిలిచ్చడం అలా చేస్తూ ఉండేవాడు. నాకు అవన్నీ బాగా గుర్తుకొస్తూ ఉంటాయి. నవ్వొస్తదనమాట ఇప్పుడు తలుచుకుంటే. అప్పుడేమో కోపమొస్తది, నవ్వొస్తది. ఎలా కంట్రోల్ చేయాలో అర్థం అవ్వదు. అలా అందరి మీద ఫైటింగ్ చేస్తుండడం కరెక్ట్ కాదు కదా! ఇంట్లో వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఏమి అనరు. నేను వాడికి పనిష్ చేస్తున్నా కూడా వద్దని నన్ను ఆపుతారు. బట్ అందరి దగ్గర అలాగే బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి నా భయం. నేను ఆ టైంలో అయితే ఇంకా ఎవరినైనా కలవాలన్నా గానీ అంత తొందరగా కలిసేదాన్ని కాదు. వీడెక్కడ మళ్ళీ వాళ్ళ జోలి వెళ్తాడో, వాళ్ళేమనుకుంటారో, మనకొచ్చి కంప్లెయింట్ చేస్తారేమో అని చెప్పేసి నాకు భయం. మన పిల్లల్ని మనం ఏదైనా అనొచ్చు గానీ, పక్కనోళ్ళు ఎవరైనా ఏదైనా అన్నారంటే మనం తట్టుకోలేము. బట్ వీళ్ళు తప్పు చేసి వాళ్ళు అన్నారు అంటే మాత్రం మనమే చెప్తాము గట్టిగా. వాళ్ళని కూడా చెప్పమనే చెప్తాము. బట్ వీళ్ళైతే వినరు, కంట్రోల్ అవ్వరు కదా! ఇంక మన పని మనం చేసుకుంటా పోవాల్సిందే వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళు చేంజ్ అయ్యేంత వరకు కూడా. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్‌కి అటెండ్ అయ్యామనమాట. ఇంకా అక్కడే ఉన్నాం గదా! అన్ని ఈవెంట్స్‌కి గూడా కంప్లీట్‌గా అటెండ్ అయ్యాము. పిల్లల్ని చూసుకుంటూ సరదాగా ఫ్యామిలీతో అయితే చాలా టైం స్పెండ్ చేశాము. ఈ ఫొటోస్ చూస్తున్నంత సేపు చాలా మంచి టైం ఫ్యామిలీకి ఇచ్చాము అని జెప్పేసి అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే అట్లా ఛాన్స్ ఉన్నప్పుడే గదా మనం మంచిగుండాలి. దాని తర్వాత ఇప్పుడు యూఎస్ వచ్చాము. ఇంకిప్పుడేంటంటే ఫ్యామిలీతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేము. ఓన్లీ ఫోన్లు లేకపోతే వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ఇంకా అంతవరకే అయిపోతది గదా! ఇప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి ఫ్రీక్వెంట్‌గా ఉండదు. ఇంకా అందులోనూ ట్రంప్ వచ్చిన తర్వాత అసలు వెళ్ళి రావాలి అన్నా గూడా చాలా భయంగానే ఉంటుంది.
ఎక్కడ ఏం ఆపుతున్నారో, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, ఇమిగ్రేషన్లో ఏ క్వెరీస్ పడతాయో, ఎక్కడైనా ఆపుతారేమో అని చెప్పేసి చాలామంది కూడా ట్రావెలింగ్ అనేది తగ్గించుకున్నారు. అమెరికా నుంచి ఇండియా వచ్చేవాళ్ళు, అంటే సిటిజన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కంటిన్యూషన్గా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎన్ని కంట్రీస్లో అయినా తిరగచ్చు వాళ్ళు. అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళు కానీ H1 వాళ్ళు మాత్రం ట్రావెల్ చేయడానికి కొంచెం భయపడుతూనే ఉన్నారు. ఇంకా గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు డేర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకటి కాదనమాట, ట్రావెల్ చేయాలంటే చాలా చూసుకోవాలి. ఇంకా ఇద్దరు పిల్లలతో నలుగురి పాస్పోర్ట్ రెన్యువల్స్, ఆ డేట్స్, వీసా ఏంటి, వీసా రెన్యువల్స్ ఏంటి, లేకపోతే ఇంకోటి అనేది చాలా మనం అప్లై చేసుకుంటూ ఎన్నో చూసుకుంటూ ఆ టెన్షన్స్ అన్నీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మగవాళ్ళు అసలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. అన్నీ చూసుకొని ఓపికగా చేస్తారనమాట. నాకు అదే అనిపిస్తుంది, అమ్మో మా హస్బెండ్ ఇన్ని పనులు చేస్తున్నారే అని చెప్పేసి. అదే కనిపించదు కదా మగవాళ్ళు చేసే పని, కానీ చాలా రెస్పాన్సిబుల్గా అన్నీ గుర్తుపెట్టుకొని అంత పని అన్నీ చెయ్యాలన్నమాట. అన్నీ వర్కౌట్ అవ్వాలి, వర్కౌట్ చేస్తారు. నేను వీడియోలో చాలా ఎక్కువ మాట్లాడానేమో, ఇలా ఎక్కువగా మాట్లాడుతూ మీ అందరికీ ఇంకా బోర్ కొట్టించను. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నా మీద ప్రేమతో, నా మీద అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఇంతవరకు కూడా చూడగలుగుతారు, బోరు ఫీల్ అవ్వకుండా నా మీద ప్రేమతో అయితే. సో ఇంకొచ్చేసి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడకుండా మ్యూజిక్ అయితే కంటిన్యూ చేస్తాను. ఆ మ్యూజిక్తోనే ఈ రిమైనింగ్ ఫొటోస్ అన్నీ కూడా మీ అందరూ చూడాలి కంప్లీట్గా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకోటి వచ్చేసి మేము శ్రీశైలం, తిరుపతి వెళ్తూ ఉంటాము. తిరుపతి అయితే రెగ్యులర్గా వెళ్తాము. టెంపుల్స్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వెళ్ళడం. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అలాంటి టైంతో పాటు దేవుడికి కొంత టైం అనేది ఇవ్వాలన్నమాట. మనం మనిషిగా ఈ మూడు అయితే చాలా సక్సెస్ఫుల్గా మనం రన్ చేయాలి. సో ఇంకెక్కువగా మీ అందరికీ బోర్ కొట్టించను. నెక్స్ట్ ఈ మ్యూజిక్తో అయితే రిమైనింగ్ ఫొటోస్ చూసి నా వీడియోని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. నా మెమరీస్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరూ చూసేయండి. Caught up in this
చూసారు కదా ఇప్పటి వరకు ఉన్న ఫొటోస్లో మా హస్బెండ్ యూఎస్ వచ్చే టైంకి, అలాగే ఈయన ఇక్కడ ఉండి నేను ఇండియాలో ఉండడం ఒక 6 మంత్స్ అయితే జరిగింది. ఆ టైంలో ఆరుష్కి తలకి కొంచెం దెబ్బ తగిలిందనమాట. అసలు ఈయన ఎంత వరి అయిపోయారో అసలు నేనేమో చెప్పుకోలేకపోయాను. అది వాడు ఉయ్యాల్లో ఊగుతా పిల్లలు ఎవరో వాడిని ఎక్కువగా పుష్ చేయడం వల్ల వాడి కింద పడి గోడకి దెబ్బ తగిలింది. సో అలా వాడికి అంత పెద్ద పెయిన్. ఇంకా తర్వాత సెట్ అయిపోయి ఇంకా నేను యూఎస్ రావడం, దాని తర్వాత ఇంకొన్ని ఫొటోస్ ఈ మొబైల్లో ఉండడం వల్ల వాటిని కూడా అటాచ్ చేశాను. కానీ యూఎస్ ఫొటోస్ కలెక్షన్ మొత్తం కూడా మనం ఇంకో మొబైల్లో, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్న మొబైల్, దాంట్లో ఉన్న కొన్ని కలెక్షన్ అయితే మీ అందరి ముందు ఇంకో వీడియోలో అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇప్పుడు ఇవైతే మా చిన్నోడు పుట్టిన తర్వాత ఫొటోస్ అనమాట. ఇది మా చిన్నోడిని ఫొటోస్ కూడా ఈ మొబైల్లో కొన్ని కలెక్షన్ ఉండబట్టి నేను దీంట్లోనే అటాచ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫొటోస్ ఇప్పుడు నాతో పాటు మా చిన్నోడు కూడా చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. వీడు నా పక్కనే కూర్చొని ఉన్నాడు. బట్ అది నేను వీడియో తీయలేకపోతున్నాను కదా. వీడి స్మైల్ అయితే ఒకసారి వినిపిస్తాను, లేదా హాయ్ చెప్పిస్తాను. సే హాయ్, హలో చెప్పు, హాయ్ చెప్పు. సరే బాయ్ చెప్తావా మరి? చెప్పు, నోట్తో చెప్పాలి. బాయ్ బాయ్ అని. హాయ్ చెప్తావా బాయ్ చెప్తావా? చూసారు కదా ఇప్పటి వరకు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు నిద్రలేచాడు అనమాట. ఆ ఫొటోస్ చూసుకుంటూ నవ్వుతూ వాడు కూడా మాట్లాడాలి అని చెప్పి గొడవ. లేదు ఇప్పుడు హాయ్ చెప్పు బాయ్ చెప్పు అంటే వాటి గురించి మాత్రం మాట్లాడు. వీడియో కంప్లీట్గా చేసుకునే లోపు కూడా వీడైతే నిద్రపోవట్లేదు. తిండి విషయం అయితే చెప్పే పని లేదు. ఒక ముద్ద నోట్లో పెట్టించుకొని 15 నిమిషాలు ఉంచుకుంటాడు. చివరికి అది మింగుతాడా పోస్తాడా అని కూడా టెన్షనే నాకు. ఈ పిల్లలతో ఏ తల్లి ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ నేనేం చెప్తున్నానులే కానీ, మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.